ఇంకో 3 వద్దులైతే బళ్ళు కాలేజీలు షాలైతాయి. హాస్టళ్లకు పోయేటోళ్ళు హాస్టళ్లకు పోతారు, బస్సులెక్కి బళ్ళలకు పోయేటోళ్ళు బస్సులెక్కి తిరుగుతారు. దినాం ఛార్జీలు పెట్టుకునేందుకు చిల్లర కష్టమైతదని నెలకోపారి బస్సు పాస్ తీసుకుంటారు చాలా మంది. అగో అట్లా బస్సు పాసులు తీసుకునేటోళ్ళ కొరకే ఈ వార్త. ఇంతకు ముచ్చటేంటిదంటే ఎటు ఫ్రీ బస్సే కాబట్టి ఆడోళ్లకు తిప్పలేం లేదు కానీ అసలు తిప్పలంతా మొగోళ్ళకేనబ్బా. బస్ ఛార్జీలే కాదు, ఇప్పుడు బస్ పాసుల మీద కూడా రేట్లు పెంచారు ఆర్టీసీ వాళ్ళు. మళ్ళా రాష్ట్రం అంతటా గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, ఒక హైదరాబాద్ పట్టణం వరకే. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళు తీసుకునేటి పాసులకే అది కూడా. మళ్ళా ఎప్పటి సందో అనుకునేరు ఇయాల్టి సందే. అంటే కొత్త పాసులు తీసుకునేటోళ్ళు ఇయాల్టి సంది పెరిగిన రేట్ల మీద పాసులు కొనాల్సిందే. మళ్ళా పాసుల మీద ఎంత పెంచిలో ఎరికేనా 100కి 20%. అంటే 100 రూపాయల మీద ఓ 20 రూపాయలు ఎక్కువ పెంచిల్లు అన్నట్టు. ఆ లెక్కన ఇప్పటి వరకు 1150 రూపాయలున్న ఆర్డినరీ ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీ ఇప్పటి సంది ఓ 1400 అయితే 1300 వరకున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాసుల ధర ఇప్పటి సంది 1600 అవుతుంది అన్నట్టు. అంటే అక్కలకు ఆఫరు అన్నలకు టోకరా. అవు ఆడోళ్ళు బస్ ఎక్కితే ఆధారం కాదట్లే వాళ్ళకు టికెట్లాయే. బస్ పాసులతోని వాళ్ళకేం పని. దినం ఛార్జీలకు చిల్లర తిప్పల లేకుండా బస్ పాసులు తీసుకునేటి మొగోళ్ళకే అసలు తిప్పలంతా. యువతల చేతితోనిచ్చి అవతల చేతితోని గుంజుకున్నారు అన్నట్టు అమ్మలక్కలకు పిలి టికెట్ అని పెట్టి మొగోళ్ళ కాంచి గుంజుకునేటి ఇగిలం చేస్తున్నారు అనేది దినం ఆర్టీసీ బస్సులలో ఎక్కి తిరిగేటి పబ్లిక్ అనుకుంటున్నాం మాట. ఓ రోజు మెట్రో రైళ్లకు టికెట్ల రేట్లు పెరిగినాయని పాసులు తీసుకొని బస్సులలో ఎక్కి తిరుగుతుంటే ఇప్పుడు బస్ పాసుల రేట్లు కూడా పెంచారు. ముందు పోతే నుయ్యి వెనకకు పోతే గొయ్యి అన్నట్టు అయింది ఇప్పుడు పట్నం పబ్లిక్ పని. లేకపోతే ఒక్క పాలి బస్ పాస్ తీసుకుంటే నెలంతా తిరగొచ్చు అని పాసులు తీసుకుంటారాయే. ఇప్పుడు గీ ముచ్చటలకైనాక చిల్లరకు తిప్పలైనా ఏం లేదు కానీ ఏ రోజుకు ఆ రోజు ఛార్జీలు పెట్టుకునే పోతా అంటారు కావచ్చు పట్నంలో బస్సులు ఎక్కి తిరిగేటి అన్నలు.